వాలంటీర్ల చట్ట వ్యతిరేక శక్తుల వార్డు సచివాలయాల వైసీపీ కార్యాలయాల ఈ విషయాలు మేము ఎందుకు చెప్తున్నామంటే వాలంటీర్ల వ్యవస్థలో ప్రజాసేవ చేయడానికి ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తానికి ఒక వ్యవస్థ నేను నిర్వహిస్తున్నాను. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా స్వచ్ఛమైన పాలన ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మోసం చేస్తూ సాక్షాత్తు గతంలో మీకు చెప్పాను, నేటికి వాలంటీర్ల మీద ఖర్చు పెట్టింది అన్ని రూపాల్లో, జీతాల రూపాల్లో కానీ, వాళ్ళ సెల్ రీఛార్జులకు కానీ, సాక్షి పేపర్ కొనడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో రత్నాలు అంట, ఏం రత్నాలో నాకు తెలియదు కానీ జాతి రత్నాలుగా వాళ్ళని వర్ణిస్తూ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సాక్షాత్తు 9,666 కోట్లు. ఎంతండి? 9,666 కోట్లు. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా నిబద్ధగా ప్రజాసేవ చేయాలి, ప్రజా సంక్షేమం చేయాలి, అది వదిలేసి గడిచిన 15 రోజుల నుంచి ఎక్కడ చూసినా వాలంటీర్ వ్యవస్థ ఒక పోకర్ వ్యవస్థగా తయారైంది. వాలంటీర్ వ్యవస్థ ఒక పోకర్ వ్యవస్థగా తయారైంది. ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తున్నారో వాళ్ళకు కొమ్ము కాస్తూ స్వీట్ బాక్సులు పంచడం, స్వీట్ బాక్సుల్లో డబ్బులు పెట్టడం. ఇవాళ పొద్దున టీవీల్లో చూశాను నేను, రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా తయారైపోయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సమన్వయకర్తలు అనండి, అభ్యర్థులు అనండి, ఓడిపోయే వాళ్ళు అనండి, వాళ్ళకి మద్దతుగా ఇంటింటికి వాళ్ళ పరిధిలో ఉన్న 50 ఏళ్ళకి స్వీట్ బాక్సులు పంచడం. స్వీట్ బాక్సుల రూపంలో ఏంటని తీసి చూస్తే దాంట్లో 500 నోట్లు 2, 4, 3. అదే అయిపోతే విశాఖపట్నంలో మా తూర్పు నియోజకవర్గంలో మరీ దారుణం. ఆ స్వామి స్వీట్ బాక్సులు పంచడం అయిపోయింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చీరలు పంచుతున్నాడు. చీరలు ఎవరి ద్వారా పంచుతున్నాడండి? వాళ్ళ కార్యకర్తల ద్వారా పంచితే మేము కాదన్నాం. ఎవరి పార్టీకి వాళ్ళు కష్టపడుతున్నారు, జనాన్ని దోచిన డబ్బులు బోర్డు ఉన్నాయి, చర్చ్ భూములు దొబ్బారు, వక్ఫ్ భూములు దొబ్బారు, ప్రభుత్వ భూములు దొబ్బారు, 100 కోట్లు సంపాదించుకొని ప్రజలకు ఇచ్చే డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు అనుకోవచ్చు. కాదండి, సాక్షాత్తు వాలంటీర్లు వాళ్ళ పరిధిలో గ్రూపుల్లో, దయచేసి జూమ్ చేసుకోండి, గ్రూపుల్లో పెట్టి నిన్న విశాలాక్షి నగర్ ప్రాంతంలో వాలంటీర్లు ఏం పెట్టారంటే, హాయ్ గుడ్ మార్నింగ్ డియర్ మేడమ్స్, వైఎస్ఆర్సిపి శారీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఓటర్స్ ఐడి రెడీగా చేసి ఉంచండి ప్లీజ్ రిక్వెస్ట్. నువ్వు బోకర్ కదా? నువ్వు లోపర్ కదా? ఏంటిది? రెండోది, నా స్టార్టింగ్ రిమార్క్స్లోనే చెప్పా, వాలంటీర్ల చట్ట వ్యతిరేకుల, చట్టాన్ని ఉల్లంఘించేవాళ్ళు, చట్ట సభను మోసం చేసేవాళ్ళు, చట్ట సభలు యొక్క నిర్ణయాన్ని అధిగమించే వాళ్ళు ఏమంటాం? దొంగలు అంటాం, బోకర్లు అంటాం, లోపర్లు అంటాం. సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి ఫిబ్రవరి 1న పోయినసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నా, వాలంటీర్ ఇది జూమ్ చేసుకోండి సార్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడే తిరుగుతున్నారు. ఏమంటే ఈ రకంగా విచ్చలవిడిగా వాలంటీర్లు వాడుకుంటూ వాలంటీర్ని రాజకీయంగా వాడుకోవద్దని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్కి నోటీసుల మీద నోటీసులు పంపిస్తూ రిమైండర్ కూడా పంపించి వాళ్ళని ఈ యొక్క ఎలక్షన్ వ్యవహారం నుంచి దూరం ఉంచామని చెప్తే
అయినా సరే ఈ వాలంటీర్లు ఈ వ్యవస్థ ప్రజా డబ్బు తింటూ వైసీపీ భజన చేస్తూ చీరలు ప్యాంటు షర్ట్లు డబ్బులు స్వీట్లు ఇదిరా సేవ, ఇదిరా సంక్షేమం. నీ తల్లిదండ్రులు ఇంత చదివించి మీకు వదిలింది దేనికి? బోకర్ పనులు చేయడానికా? మీరు ఆలోచించుకోవద్దు. నేను ఈ రాష్ట్ర డీజీపీకి అప్పీల్ చేస్తున్నా, విశాఖపట్నం పోలీస్ కమిషనర్కి అప్పీల్ చేస్తున్నా. మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫెయిల్డ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్డ్. సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎంత పెద్ద అటానమస్ బాడీ అండి, దీనికి ఎంత చట్టబద్ధత ఉంది. ఒక జిల్లా కలెక్టర్నే కాదు, ఎవరినైనా సరే పీకి పడేసే బలం ఉన్న సంస్థకి. అంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి కలెక్టర్ గారు మీ ఇష్టమా, చీఫ్ సెక్రటరీ గారు మీ ఇష్టమా? మాకు అనుమానాలు, మేము చెప్తుంది వాస్తవాలు. నేను సోమవారం పోలీస్ కమిషనర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నా. వారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నా. దాంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తాకీదు పొందుపరిచి, సార్ మీ పాలనలో భయం లేకుండా పోయింది, మీ పోలీసులు పట్టించుకోవట్లేదు, మీ ఇంటెలిజెన్స్ పట్టించుకోవట్లేదు, మీ కలెక్టర్ గారు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. విచ్చలు విడిగా గ్రూపుల్లో పెట్టడం ఏంటంటే చీరలు పంచుతున్నామని, స్వీట్ బాక్సులు పంచుతున్నామండి, డబ్బులు పంచుతామని. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? ఈ వాలంటీర్లందరికీ నా డిమాండ్ ఒకటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇవ్వాలి.